తెలంగాణ గిరిజన తెగలు తెలంగాణ రాష్ట్ర అడవుల్లో, కొండ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో లక్షలాది మంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరికి ప్రత్యేక భాష, జీవనాధారం, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి ఉన్నాయి. వీరిలో అనేక తెగలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుండగా చెంచులు ఆహార సేకరణలో జీవనం సాగిస్తున్నారు. 1976 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడీలను షెడ్యూల్ తెగగా గుర్తించడంతో రాష్ట్రంలో గిరిజన జనాభా బాగా పెరిగింది. 2010 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం చెల్లప్ప కమిషన్ను నియమించి వాల్మీకి, బోయలు, కైతి, లంబాడీలను షెడ్యూల్ తెగలుగా గుర్తించే విషయాన్ని అధ్యయనం చేయమని పేర్కొన్నాయి. తెలంగాణలో ముఖ్యమైన గిరిజన జాతులు గోండులు. గోండు అనే పేరు గోండ్వానా నుండి వచ్చింది. దక్షిణ భారతదేశం గోండ్వానాలో అంతర్భాగం. ఈ గోండ్వానాలో నివసించే ఒక గిరిజన జాతియే ఈ గోండులు. గోండులు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎక్కువగా జీవిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గోండులు కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. గోండులు మొదటి ఆవాసం ఛత్తీస్గఢ్లోని బస్తర్ అని శాస్త్రవేత్తల అభిప్రాయం. గోండులు తమకు తాము కోయితూర్ లేదా కోయిగా గోండు భాషలో పిలుచుకుంటారు. తెలంగాణలోని గోండులలో రాజు-గోండులు ప్రముఖమైన వారు. గోండులు స్థిర వ్యవసాయం చేస్తారు. గోండులు నాగదేవత పెర్సిపెన్ అనే దేవతను ఎక్కువగా ఆరాధిస్తారు. గోండులు ఎద్దు కొమ్ములను అలంకారంగా ధరిస్తారు. దండారి పండుగ గోండుల యొక్క ముఖ్య పండుగ. గోండుల వారసత్వ కళారూపాలు. ప్రధానులు వీరి గోండుల వద్ద భిక్షమెత్తుకుంటారు. మత సంబంధ ఉత్సవాల్లో ఫిడేల్ మరియు ట్రంపెట్ వాయిస్తూ ఉంటారు. లంబాడీ, బంజారా, సుగాలి. లంబాడీలను బంజారా అని, సుగాలి అని కూడా అంటారు. లంబాడీ అనే పదానికి సంస్కృత భాష ప్రకారం లవణం, ఉప్పు అని అర్థం. ఉప్పును సేకరించి పలు ప్రాంతాల్లో అమ్మడం వలన వీరికి లంబాడీలు అని పేరు వచ్చింది. బంజారా పదం పర్షియన్ పదమైన బేరింజ్ ఆరింజ్ నుంచి వచ్చిందని పేర్కొంటారు. బేరింజ్ ఆరింజ్ అనగా వరి డీలర్. మరికొందరి అభిప్రాయం ప్రకారం బంజర్ అనే పదం సంస్కృత పదమైన బానీజ్ నుంచి వచ్చిందని. బానీజ్ అనగా వ్యాపారి అని అర్థం. సుగాలి అంటే మంచి పశు సంపదను కలిగిన వారు అని అర్థం. బంజారాలను ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ధాన్యం వర్తకులుగా పరిగణిస్తారు. క్రీశకం 17వ శతాబ్దంలో మొఘల్ సైన్యంలో కలిసి ధాన్యాన్ని దక్షిణ భారతదేశానికి సరఫరా చేసేవారు. లంబాడీలు వృత్తిరీత్యా ధాన్యం మరియు ఉప్పు వ్యాపారులు. తెలంగాణలో లంబాడీలు అతిపెద్ద తెగ. దాదాపు తెలంగాణ రాష్ట్రం అంతా విస్తరించి ఉన్నారు. లంబాడీలు వారి ప్రత్యేకమైన ఆవాసాలతో విన్యాసాన్ని ఏర్పరచుకొని గుంపులుగా జీవనం కొనసాగిస్తారు. వీటినే తాండాలు అంటారు. సాధారణంగా తాండాలు ప్రధాన గ్రామానికి దూరంగా ఉంటాయి. లంబాడీ పురుషులు ధోతి, అంగి మరియు తలపై తలపాగా ధరిస్తారు. లంబాడీ మహిళలు లంగా మరియు ఎంతో అందంగా ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్ను ధరిస్తారు. పెళ్లైన లంబాడీ మహిళలు మోచేతుల వరకు గాజులు, చెవులకు వద్ద లోలాకులు, ముక్కుకు పెద్ద ముక్కెర, కాళ్ళకు కడియాలు ధరిస్తారు. పెళ్లైన లంబాడ మహిళలు ఏనుగు దంతంతో తయారు చేసిన గాజులను మణికట్టు నుండి ముంజెత్తి వరకు వేసుకుంటారు. దీనినే బలియా అని పిలుస్తారు. లంబాడీలకు ప్రకృతి ఆరాధన, బహుదేవతారాధన ఎక్కువ. సేవాలాల్ అనే గురువును పూజిస్తారు లంబాడీలు. వీరి యొక్క సంప్రదాయ ఉత్సవాలు తీజు, శీతలా భవాని, తుల్జా భవాని. పెళ్లి కాని మహిళలు తీజ్ పండుగను గొప్పగా జరుపుకుంటారు. లంబాడీలు పశువుల పెంపకంలో నిష్ణాతులు. వీటి ద్వారా పాల ఉత్పత్తులను అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. లంబాడాలకు సంప్రదాయ కళాకారులు ఉంటారు. వీరినే దప్పన్స్ అంటారు.
పెళ్లి ఉత్సవాల్లో జంజి మరియు కింజ్రీ వంటి సంగీత పరికరాలను వాయిస్తూ దప్పన్స్ పాటలు పాడుతారు. బంజారాలు నిర్వహించే పంచాయతీని నసాబ్ అని అంటారు. చెంచులు తెలంగాణలో గుర్తించిన మొట్టమొదటి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్. చెంచులు ప్రధానంగా కర్నూలు జిల్లా అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో, నల్గొండ జిల్లాలో నల్లమల్ల అడవుల్లో నివసిస్తున్నారు. చెంచులు ప్రధానంగా చెట్ల వేళ్ళు, దుంపలు, పళ్ళు, తేనె సేకరించడం, వేటాడడం ద్వారా ఆహారాన్ని సంపాదించుకుంటారు. సమకాలీన సమాజంలో వారి ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. చెంచులు ఇప్ప పువ్వును ఉడకబెట్టి ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్ప పువ్వుతో సార తయారు చేస్తారు. చెంచులు తమ కష్టాలను మర్చిపోవడానికి ఇప్ప సారను సేవిస్తారు. చెంచులు మొదట సంచార జీవనం సాగించేవారు. కాలక్రమేణా వచ్చిన ఆర్థిక పరిణామాల వల్ల వారు సంచార జీవనాన్ని వదిలి తాత్కాలికంగా వేసుకున్న గుడిసెలలో కొంతకాలం స్థిర జీవనాన్ని గడుపుతున్నారు. శంకు ఆహారంలో ఉండే గుడిసెలను చెంచులు నిర్మించుకుంటారు. సాంప్రదాయ చెంచు ఆవాసాలను పెంట అని పిలుస్తారు. ఈగల పెంట, దోమల పెంట. ఉదాహరణకి చెంచు సమాజాల్లో భార్యాభర్తలు ఇరువురికి వృత్తి మరియు అన్ని కార్యకలాపాల్లోనూ సమాన పాత్ర ఉంటుంది. చెంచులు వైవాహిక బంధాన్ని తేలిగ్గా తెంపేసుకుంటారు. వివాహ సంబంధాల్లో వివాదం వచ్చినప్పుడు స్త్రీ పురుషులు స్వేచ్ఛగా విడిపోతారు. చెంచుల ఆరాధ్య దైవం భైరవుడు, గారెల మైసమ్మ, శ్రీశైలం మల్లికార్జున స్వామి. చెంచులు శ్రీశైలం మల్లికార్జున స్వామిని వారి అల్లుడిగా భావిస్తారు. అందుకే శివరాత్రి పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. చెంచులు శ్రీశైలం మల్లికార్జున స్వామిని వారి అల్లుడిగా భావిస్తారు. అందుకే శివరాత్రి పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఇప్పటికే శ్రీశైల దేవస్థానంలో ఒక చెంచు పూజారి ఉంటాడు. చెంచుల జాతరలు: సలేశ్వరం జాతర, మల్లెల తీర్థం, మన్ననూరు జాతర, లొద్ది మల్లయ్య జాతర. కొలములను వారి భాషలో కోలవర్లు అని వ్యవహరిస్తారు. ఎక్కువగా ఆదిలాబాద్లో నివసిస్తారు. వీరిని మన్నేరు వార్లు అని పిలుస్తారు. మన్నేరు వార్లు అనగా అడవుల్లో నివసించే ప్రజలు అని అర్థం. కులంలు పోడు వ్యవసాయం, స్థిర వ్యవసాయం చేస్తారు. వీరు కొలమి మండలికంలో మాట్లాడుతారు. కులంలు మహాభారత ఇతిహాసంలోని భీమ మరియు హిడింబిల యొక్క వారసులుగా చెప్పుకుంటారు. కులం తెగలో భర్త చనిపోయినప్పుడు భర్త యొక్క సోదరుడిని వివాహం చేసుకునే ఆచారం ఉంది. ఈ ఆచారాన్ని దేవర వివాహం అంటారు. కులములు జొన్నను ప్రధానంగా ఆహారంగా తీసుకుంటారు. నాయకు పొడులు: వీరు మహారాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తారు. ప్రధానంగా జొన్న, రాగి, వరి ఆహార పదార్థాలుగా తీసుకుంటారు. అడవులలో వర్రెల గుట్ల వెంబడి దొరికే కోపెర నారతో పెనీన, నులక మంచాలను తయారు చేస్తారు. కోయ జాతి వారు వరంగల్, ఖమ్మం జిల్లాలో నివసిస్తున్నారు. కోయలు తెలంగాణలో గోదావరి నదికి ఇరువైపులా నివసిస్తున్నారు. వీరి యొక్క ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక కార్యకలాపాలపై గోదావరి నది యొక్క ప్రబలమైన ప్రభావం ఉంది. కోయలు సూర్యచంద్రులను ఆరాధిస్తారు. వీరు కోయ దొరలుగా ప్రకటించుకున్నారు. భీముడు వేటకు వచ్చి ఒక స్త్రీతో కలవడం వల్ల కోయలంతా భీముని సంతానం అని భావిస్తారు. కోయలు చిలక జోస్యంగా బాగా చెప్తారు. కోయలు ప్రముఖంగా దొరల చట్టంగా ప్రసిద్ధి. కోయల ప్రధాన పండుగలు: సమ్మక్క సారక్క జాతర, ముత్యాలమ్మ పండుగ. కోయ తెగకు పూజలు చేసేవారు పట్టాడి కులస్తులు. కోయ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు: భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట, జయశంకర్, భూపాలపల్లి, ఏటూరు నగరం. కొండారెడ్లు తెలంగాణలో ఖమ్మం, వరంగల్ జిల్లాలో గోదావరి నదికి ఇరువైపులా అడవులలో, పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పోడు వ్యవసాయం, ఆహార సేకరణ, పశుపోషణ ప్రధాన వృత్తులుగా ఉంటాయి. కొండారెడ్లు నాగలిని ఉపయోగించరు. అడవిని కొట్టి నేలను చదును చేసి చిన్న కర్రల సాయంతో గుంటలు తీసి విత్తనాలు జల్లుతారు. పోడు వ్యవసాయం ద్వారా పండించుకున్న ధాన్యాలు అయిపోయినప్పుడు అటవీ ఫలసాయంపై ఆధారపడతారు.
కొండారెలు తమ సమూహంలో ఒకరిని పెద్దగా ఎన్నుకుంటారు. అతనికి తెగ ప్రజలపై పూర్తి అధికారం ఉంటుంది. పారధన్లు ప్రధాన్లు. పారధన్లు గోండుల యొక్క వీర గాథలను ఇతివృత్తంగా పాటలు పాడడం, జన్మ వృత్తాంతాలు చెప్పడం ద్వారా గోండుల నుండి వారి పారితోషికం పొంది జీవనం సాగిస్తారు. పారధాన్లు ఆదిలాబాద్ జిల్లా ట్రైబల్ ప్రాంతంలో నివసిస్తారు. పారధాన్లు తెలంగాణలోని అన్ని తెగల కంటే అక్షరాస్యతలో ముందున్నారు. గోండులలో పెళ్లి జరగాలన్నా, అంతిమ సంస్కారాలు జరగాలన్నా పారధాన్లు ఉండాల్సిందే. పారధాన్లు గోండుల ఆచారాలకు, కట్టుబాట్లకు సంరక్షకులుగా జీవిస్తారు. తోటీలు కూడా పరధాన్లలాగే గోండుల ఆచారాల్లో ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. గోండులు తోటిలను బిర్దాల్ అని మరియు తోటిలు గోండులను దాని అని పిలుస్తారు. తోటి తెగ మహిళలు పచ్చబొట్టు వేయడంలో నిష్ణాతులు. అంతులు. వీరు పశ్చిమ ఆదిలాబాద్ ప్రాంతంలో తక్కువ సంఖ్యలో ఉంటారు. అందులు రోలా ఉత్సవాలను జరుపుకుంటారు. దీనిలో భాగంగా వీరు ఎద్దులను పూజిస్తారు. వీరి ఇలవెల్పు ఖండోబా భవానీ. బిల్లులు అధికంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఉన్నారు. తెలంగాణలో వీరి సంఖ్య నామమాత్రమే. ఎరుకలు. వీరిని కుర్రు అని పిలుస్తారు. ఎరుకల మహిళలు జ్యోతిష్యం చెబుతుంటారు. గంపలు, బుట్టలు అల్లడం, తీగల అల్లిక, పందుల పెంపకం వీరి యొక్క ప్రధాన వృత్తి. యానాదులు. వీరు ఆంధ్రప్రదేశ్లో అధికంగా ఉన్నారు. అయితే తెలంగాణ సరిహద్దుల్లో కొందరు నివసిస్తారు. నక్కల తెగవారు సంచార జాతి వారు. వీరు తెలంగాణలో అక్కడక్కడ విస్తరించి ఉన్నారు. తెలంగాణలో వీరిని గువ్వలవాళ్ళు, పిట్టలలోళ్ళు, శాకాహారులు అని పిలుస్తారు. నక్కలవారి ఇలవేల్పు అయిన స్వామి మూట మెలియాను వీరు వారి వారసత్వ ఆస్తిగా భావిస్తారు.